బ్యాక్ హోమ్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దీనిపై విచారించిన హైకోర్టు నేటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ పిటిషన్పై నేడు మరోసారి విచారించనుంది తెలంగాణ హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న ఫిర్యాదుతో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసింది ఏసీబీ. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, పిటిషన్పై వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది కదా, ఇప్పుడు ఇవాళ అది ఎన్ని గంటలకు రాబోతోంది? ఇవాళ ఏం జరిగే అవకాశం ఉంది? అంటే కౌంటర్ అఫిడవిట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ ఈ రోజు చేస్తుందో దాంట్లో కొన్ని విషయాల్ని మెన్షన్ చేయబోతున్నారు. ఇమీడియట్ గా కేటీఆర్ పైన ఉన్నటువంటి అరెస్ట్ ఏం ఎత్తివేయాలి, ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటివరకు కేటీఆర్ ని విచారించలేదు, కానీ ప్యారలల్ గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈడీ ఇప్పటికే ఆయనకు నోటీస్ ఇచ్చింది. కాబట్టి సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కేటీఆర్ ను తాము విచారించాల్సిన అవసరం ఉందనేది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అంటే ఏసీబీ ఏదైతే ఉందో ఏసీబీ ఈ రోజు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ చేయబోతుంది. స్టే వికెట్ చేస్తేనే ఈ కేసు సంబంధించి విచారణ చేసే అవకాశం ఉంది. అతన్ని విచారించడానికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటికే విచారణ సంబంధించినటువంటి సమాచారం అంతా సేకరించాం. కాబట్టి సో ఇమీడియట్ గా స్టే వికెట్ చేయాలన్నది ఏసీబీ కోరే అవకాశం ఉంది. స్టేని ఎక్స్టెండ్ చేయాలంటే కూడా కేటీఆర్ తరఫున న్యాయవాదులు ఈ మొత్తం వ్యవహారం పైన వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఏసీబీ మాత్రం ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈడీ ఆయనకు నోటీస్ ఇచ్చింది కాబట్టి సో కేటీఆర్ ఇచ్చిన నోటీస్ లో ఈడీ ఇన్వెస్టిగేషన్ జరగబోతున్న నేపథ్యంలో ఏసీబీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తో పాటుగా అతని పైన చర్యలకు సంబంధించి స్టే ఉన్నంత కారణంగా స్టే వికెట్ చేయాలని కోరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ పిటిషన్ పైన విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ లో ఈ పిటిషన్ విచారణ కానుంది. మరొక అరగంటలో ఈ పిటిషన్ పైన విచారణ ప్రారంభం కానుంది. రైట్ విజయ్.